డిసెంబర్ 3న నల్లజర్లలో నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఏలూరు జిల్లా అంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకుమార్ స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్ర ఆర్థిక సమస్యల మధ్య కూడా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా అమలు చేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరిలో తీపి కబురు ఇస్తారని ఆయన చెప్పారు. పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 8 గ్రామాల పరిధిలో 1233 ఎకరాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రైతుల భూములు కోల్పోయినా ఎటువంటి ఆర్థిక నష్టం కలగకుండా పూర్తిస్థాయి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5న తలపెట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ కృష్ణా జిల్లాలో విజయవంతం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రులకు తెలియజెప్పేందుకు, అలాగే వారిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు ఈ మెగా పేరెంట్స్ డే ఎంతగానో దోహదపడుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ ఆర్ఎండి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్వహణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బెంగళూరు సిటీ శాంతినగర్ ఎమ్మెల్యే హరీష్, నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ యాదవ్ హాజరయ్యారు. కృష్ణా జిల్లా వేలూరు నవోదయ విద్యాలయంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. 21 మంది విద్యార్థులు రాత్రి హాస్టల్ నుంచి దొంగతనంగా బయటకు వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లప్రోలు మండలం చేప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి సిబ్బంది లేకపోవడంతో ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి వైద్యం కోసం ఆసుపత్రికి చేరుకున్నా డాక్టర్లు, స్టాఫ్ నర్సు లేకపోవడంతో చికిత్స దొరకక మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇచ్చాపురం మండలం ఎస్తోటూరు జంక్షన్ రైల్వే క్రాసింగ్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 2 కిలోల 770 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో కర్నూలు జిల్లా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కృష్ణా జిల్లా గన్నవరంలో 2 రోజుల పాటు జరిగిన అండర్ 14 బాలబాలికల రగ్బీ ఛాంపియన్షిప్లో బాయ్స్ విభాగం మరియు గర్ల్స్ విభాగం రెండిట్లోనూ కర్నూలు జట్టు మొదటి స్థానాన్ని దక్కించుకుంది.